హలో, ఒక చిన్ని కథ వినేద్దామా? కథలోకి వెళ్ళే ముందు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మిస్టర్ యాటిట్యూడ్ 24వ భాగాన్ని వినేద్దాం. విపుల్ సార్కి నాతో మాట్లాడడం ఇష్టం లేదు. అసలు పాపం బాధలో ఉన్నారు కదా అని అడగడానికి వెళ్ళాను. దానికే ఓ కసుబుస్సని పడిపోతున్నారు అని అక్కడే ఉన్న ఒక బెంచ్ మీద కూర్చొని ఉండగా అటుగా ఒక ఐస్ క్రీమ్ బండి వెళ్ళడం గమనించింది. ఆమె ఏడుపు ముఖం పెట్టుకుని అన్నా అన్నా అని పిలిచి 2 ఐస్ క్రీమ్స్ కొనుక్కొని అతనితో, నీకు తెలుసా అన్నా, నాకు ఈరోజు చాలా బాధగా ఉంది. నేను ఏదైనా మంచి చేయాలని అనుకున్నా నన్ను ఎవరూ అర్థం చేసుకోరు. ఎవరికైనా కోపం ఉంటే మాత్రం అంతలా అరవాలా? సరే, నేను అలాంటివేమీ పట్టించుకోను, కానీ నా ఈ బుజ్జి గుండెకి మాత్రం బాధ కలిగింది అని చెప్తూ ఉండగా, తల్లి, నేను ఇంటికి వెళ్ళాలి. ఇంట్లో నా భార్య పిల్లలు నా కోసం ఎదురు చూస్తూ ఉంటారు. మళ్ళీ కలుద్దాం అని చెప్పి అక్కడి నుంచి ఆ ఐస్ క్రీమ్ బండి అతను వెళ్ళిపోయాడు. అవును, ఎవరి పనులు వారికి ఉంటాయి, కానీ నాకే ఏ పని లేకుండా ఇలా రాత్రి పగలు తిరుగుతూ ఉంటాను అని 2 ఐస్ క్రీమ్స్ తింటూ తిట్టుకుంటూ ఏడుస్తూ అక్కడే కూర్చుంది. 2 ఐస్ క్రీంలో ఒకటి తినేసింది. అప్పుడే ఒక ఐస్ క్రీమ్ అయిపోయిందని తనలో తను మాట్లాడుకుంటూ ఉండగా తన ఒడిలో ఏదో పడినట్టు అనిపించి భయంతో చేతిలో ఉన్న ఇంకో ఐస్ క్రీమ్ కూడా పడేసింది. తీరా ఏంటా అని చూసేసరికి విపుల్ తన ఒడిలో పడుకున్నాడు. ఏంటి సార్ మీరు? చిన్న పిల్లాడు పడుకున్నట్టు ఆమె ఒడిలో పడుకొని, నేను ఎప్పుడూ ఇలా జరుగుతుందని కానీ, నా జీవితంలో ఇన్ని వింతలు చూస్తానని కానీ ఎప్పుడూ అనుకోలేదు. నా అని అనుకున్న వారు కూడా నన్ను మోసం చేస్తారని ఎప్పుడూ ఊహించలేదని ఆమె ఒడిలో పడుకొని విలపించాడు విపుల్. అతని ఏడుపుకి లల్లి హృదయం కంపించింది. ఆమె కూడా ఏడవడం మొదలుపెట్టింది. ఆమె ఏడుపు చుక్కలు వెళ్ళి విపుల్ ముఖం మీద పడ్డాయి. ఏమిటా అని బుగ్గ మీద ఉన్న ఆ చుక్కను తుడిచి లల్లి వైపు చూశాడు. చూసేసరికి లల్లి కూడా ఏడవడం గమనించి, పాపం నా వల్ల తనకి బాధ కలిగించాను అనుకొని, సరే ఇంక నువ్వు ఇంటికెళ్ళు, జాగ్రత్తగా, నేను వెనకే వస్తాను. నా గురించి ఆలోచించుకో, నేను బాగానే ఉంటాను, నువ్వు జాగ్రత్తగా ఇంటికెళ్ళు అని చెప్పి అక్కడి నుంచి పైకి లేచాడు విపుల్. సార్, మీరు ఏమీ కంగారు పడకండి. నేను మీ గతం గురించి కానీ మీ ఇంట్లో ఏం జరిగిందనే విషయాల గురించి మిమ్మల్ని అడగను, ఇబ్బంది కూడా పెట్టను. కానీ ఇలా మిమ్మల్ని ఈ పరిస్థితిలో వదిలేసి మాత్రం నేను ఇక్కడి నుంచి వెళ్ళలేను. మీరు నాతో పాటే రండి. నేను మిమ్మల్ని మీ ఇంటి దగ్గర కానీ లేకపోతే మీ గెస్ట్ హౌస్ దగ్గర కానీ దింపి నేను హాస్టల్కి వెళ్తాను. నాకు ఇల్లు ఉందా, నాకు గెస్ట్ హౌస్ ఉందా అని అక్కడే ఉన్న పొలంగా కుప్పకూలిపోయాడు. మోకాల మీద ఉండి, నాకు ఎవరూ లేరు లల్లి అని గట్టిగా, నాకెవరూ లేరు అని అరిచాడు విపుల్. ఆ అరుపులు వెనక విపుల్ బాధని అర్థం చేసుకుని విపుల్ ఎదురుగా లల్లి కూడా మోకాల మీద కూర్చొని, ఎవరూ లేరని ఎందుకు అనుకుంటున్నారు సార్? నేనున్నాను కదా, జీవితాంతం ఉంటాను, మీరు అలా బాధపడకండి అని అంటుండగా ఎదురుగా ఉన్న విపుల్ ఆమెని గట్టిగా కౌగులించుకుని, ఈ మాట చాలు అని కళ్ళు తుడుచుకొని ఆమెకి జరిగింది మెల్లగా చెప్పసాగాడు. మొత్తం చెప్పిన తర్వాత ఆమె విపుల్తో, ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నారు మరి అంది. నాకేం చేయాలో అర్థం కావడం లేదు. నాకు ఇప్పుడు సొంత ఇల్లు లేదు, సొంత మనుషులు లేరు. ముందుగా నేను రేపు కంపెనీకి వెళ్ళి రిజైన్ చేయాలి. ఆ తర్వాత మిగిలింది ఆలోచిద్దాం. మరి ఈరోజు ఎక్కడుంటారు సార్? ఏమీ లేని వాడికి ఆ దేవుడే దిక్కుంటారు కాబట్టి నేను ఇక్కడే ఎక్కడో ఉంటాను. నువ్వు మీ హాస్టల్కి వెళ్ళు జాగ్రత్తగా. ఎక్కడుంటారు? పిచ్చిగా మాట్లాడకండి. ఒక పని చేద్దాం, మీరు ఇక్కడ కూర్చోండి, నాకు ఒక ఐడియా వచ్చింది అని గబగబా తన ఫోన్ తీసుకుని రిషితకి కాల్ చేసింది. హే లల్లి, ఎలా ఉన్నావు? ఇప్పుడే కాల్ చేసేది, కనీసం నాకు సెండ్ ఆఫ్ ఇవ్వడానికి కూడా రాలేకపోయావు. పో, నేను నీతో మాట్లాడను అంది రిషిత. నీకు తెలుసుగా, ఆ రోజు మా బాస్ ట్రీట్ ఇచ్చారని, స్కిప్ చేస్తే కోపం వస్తుందని రాలేకపోయానని చెప్పానుగా. అవును, ఏంటే విశేషం? ఈ టైంలో ఫోన్ చేశావు? అది ఎలా అడగాలని ఆలోచిస్తున్నాను. అదేంటి, నా జీవితమే నువ్వు దానం చేశావు, కనీసం నీకు సహాయం చేసే అవకాశమైనా నాకు ఇవ్వు. సంకోచించకుండా ఏం కావాలో అడుగు అంది రిషిత. అది మీ గెస్ట్ హౌస్ ఉంది కదా, ఇక్కడ నువ్వు మీ పేరెంట్స్ ఎలాగో లండన్ వెళ్ళిపోయారు కదా, అది ఇప్పుడు ఖాళీగానే ఉంది కాబట్టి కొన్ని రోజులు మా బాస్ అక్కడ ఉండాలి అనుకుంటున్నారు. అది డబ్బులు నీకు ఇచ్చేస్తాం మేము. కుదరదు, అస్సలు ఒప్పుకోను అంది. పర్వాలేదు రిషిత, ఇంకెక్కడైనా చూసుకుంటానైతే, ఉంటాను మరి అంది లల్లి. హలో హలో, నేను ఎందుకు వద్దు అన్నాను అనగవా నువ్వు? ఇల్లు పాడైపోతుందని అనుకున్నావేమో. షటప్ పిచ్చి, అదేం కాదు, నువ్వు డబ్బులు ఇస్తావని అన్నావు కాబట్టి నాకు కోపం వచ్చింది, అర్థమైందా? నువ్వు మీ సారు ఎన్ని రోజులు కావలిస్తే అన్ని రోజులు ఉండండి, నాకు అసలు అబ్జెక్షన్ అనేది లేదు. అదే కాకుండా బయట నా కారు ఉంటుంది, అది కూడా మీరు వాడుకోండి. ఇంకా నా డ్రెస్సెస్ అన్నీ వాడే, పర్వాలేదు. నేను వాచ్మెన్కి కాల్ చేసి చెప్తాను, సరేనా? అతను మీకు కీ ఇస్తాడు, హ్యాపీగా ఉండండి. అప్పుడప్పుడు నాకు కాల్ చేయి పాప, ఇలా వదిలేయకున్నాను అంది. థ్యాంక్ యూ రిషిత, నీ హెల్ప్ నేను జీవితాంతం గుర్తుంచుకుంటాను అని చెప్పి కాల్ కట్ చేసింది లల్లి.
విపుల్ సార్, మీరుండడానికి ఒక ఇల్లు దొరికింది, ఇంకా ఆలస్యం చేయకండి పదండి అని చేతిని పట్టుకుని తీసుకుని వెళ్తుండగా విపుల్ అడుగు ముందుకు పడలేదు. రండి సార్. ఏంటి? నేనెవ్వరికి భారం అవ్వాలని అనుకోవడం లేదు. అది రిషిత నీ ఫ్రెండా? ముందు విషయం, మీరు నాకు భారం కాదు సార్. మీరు ఎప్పటికీ నా బాస్ని, నేను మీకు సెక్రటరీని. చూడగలి, ఇప్పుడు నేను నీకు బాస్ని కాదు, నేను నీకన్నా పెద్దవాడిని. డబ్బులు అని అనుకుంటున్నావేమో కాదు. ప్రేమ పొందడంలో, నలుగురు మనుషులు నా వాళ్ళని చెప్పుకోవడంలో నేను ఒంటరిని లల్లి. సార్, నేను మీకు ఎప్పుడో చెప్పాను, మీకు ఎవరూ లేరని బాధపడకండి. మీకు నేనున్నానని, మీకు ఆకాశం అంత ప్రేమ ఇస్తానని. ఇప్పుడు కూడా అదే చెప్తున్నాను. మీకు నేను అప్పుడు ఉన్నాను, ఇప్పుడు ఉంటాను, ఎప్పటికీ ఉంటాను అంది. చాలా థ్యాంక్స్ లల్లి. డబ్బు ఉన్నప్పుడు మన చుట్టూ అందరూ ఉంటారు, కానీ నా దగ్గర ఏమీ లేనప్పుడు కూడా నువ్వు నాకు తోడుగా ఉన్నావు. దానికి నీకు జన్మ జన్మలకు రుణపడి ఉంటాను అన్నాడు. అమ్మో, అంత పెద్ద పెద్ద మాటలు ఎందుకులే కానీ పదండి ఇంటికి అని. మీకు తెలుసా అసలు రిషిత ఎవరో అని నడుచుకుంటూ తీసుకుని వెళ్తుంది లల్లి. రిషిత చాలా డబ్బున్న అమ్మాయి. వాళ్ళు ఇక్కడ ఉండరు, వాళ్ళు లండన్లో ఉంటారు. అయితే రిషిత వాళ్ళ అమ్మా నాన్న సెలవులని చెప్పి ఇక్కడికి వచ్చింది. ఆ రోజు నేను మా హాస్టల్కి రావడం ఆలస్యమైంది. నడుచుకుంటూ ఒక్కదాన్నే వస్తుండగా కొంతమంది రౌడీలు ఈ రిషితని ఇబ్బంది పెట్టడం గమనించాను. నేను ఆ సమయంలో నాకేం చేయాలో తోచలేదు. ఎవరైనా ఉన్నారేమని చూశాను. చుట్టూ ఒక్కరు కూడా లేరు. అప్పుడు అక్కడే పెద్ద బండకర్ర ఒకరు ఉంటే వారిలో ఒక్కనే నడ్డి మీద ఒక్క దెబ్బేసి ఈ అమ్మాయిని కాపాడాను. అలా నాకు రిషిత పరిచయం. నాకు ఫోన్ చేస్తూ ఉంటుంది. మొన్న ఇండియా వచ్చింది, నేను కలిశాను కూడా, కానీ వెళ్ళేటప్పుడు కలవలేదు. తనకి ఇక్కడ గెస్ట్ హౌస్ ఉంది, సొంతం, అందుకని అడిగాను. తను కూడా వెంటనే ఇచ్చేసింది. మాటల్లోనే మనం గెస్ట్ హౌస్ దగ్గరకు వచ్చేసాం అని చెప్పి బయటే వాచ్మెన్ తాళంతో ఎదురు చూస్తూ ఉన్నాడు. తాళం తీసుకుని ఇద్దరు ఇంటి లోపలికి వెళ్ళారు. విపుల్ చాలా నీరసంగా ఉన్నాడు. శారీరక బాధ తట్టుకోగలం, కానీ మానసిక బాధ ఎవరూ తట్టుకోలేరని లల్లి విపుల్ని చూస్తూ అనుకుంటుంది మనసులో. సార్, లోపల బట్టలు కూడా ఉన్నాయి, మీరు ఫ్రెష్ అయ్యారండి. ఈలోగా నేను మీకేమైనా చేస్తాను తినడానికి అని పైన ఉన్న బెడ్రూమ్కి కీ తీసుకుని వెళ్తుంది. సార్, మీరు ఫ్రెష్ అయ్యి ఇదిగో ఈ డ్రెస్ వేసుకోండి, పర్వాలేదు, వాళ్ళ డ్రెస్సెస్ యూజ్ చేసుకోమని చెప్పింది నాకు అని చెప్పి లల్లి కిందికి వెళ్ళింది. విపుల్ ఫ్రెష్ అయ్యి కిందికి వచ్చాడు. కళ్ళు రెండు ఎరుపుగా అయిపోయి కళ్ళ కింద డార్క్ సర్కిల్స్గా వచ్చి చాలా నీరసంగా అయిపోయాడు. అని విపుల్కి ఇష్టమైన టమోటా సూప్ చేసి యాపిల్ జ్యూస్ తీసి అక్కడ పెట్టింది. సార్, మీకు ఇష్టమని టమోటో సూప్ చేశాను, తాగండి. ఇంత నైట్ టైం రైస్ తింటే అరగదు అని ఇలా సూప్ చేశాను అంది. విపుల్ నోటిలో కొంచెం వేసుకుని బాగుంది అని చెప్పి మళ్ళీ ఇంకొక స్పూన్ పెట్టుకుని ఇంకా చాలు నాకు వద్దని పైకి లేస్తుండగా, హలో, నేను కష్టాన్ని మొత్తం దారబోసి ఇంత రుచిగా చేస్తే మీరు 2 స్పూన్స్ పెట్టుకుని తినను అంటే కుదరదు, అర్థమైందా? నోరు మూసుకొని తినండి. నోరు మూసుకొని ఎలా తినాలి లల్లి అని చిన్నగా నవ్వాడు విపుల్. అమ్మయ్య, నేను ఇంకేమీ తినవసరం లేదు, నా కడుపు నిండిపోయింది. పొద్దున్నుంచి మీ చిరునవ్వు చూడ్డానికి నా గుండెలు పరితపిస్తూ ఉన్నాయి తెలుసా. సంతోషంగా ఉన్నాను. బాగా మాటలు నేర్చావు కదా నువ్వు. వెళ్ళు, నువ్వు కూడా తెచ్చుకో, తాగుదు కానీ. అది నేను తాగేశాను కదా, మీరు తాగండి. నువ్వు అబద్ధాలు ఆడుకో, వెళ్ళి తెచ్చుకో అని చెప్పాను కదా అని అక్కడే ఉన్న బౌల్ ఓపెన్ చేసి చూశాడు. దానిలో ఏం లేదు. లల్లి, ఉన్నది మొత్తం నాకే వేసేసావా? నీకోసం కొంచెం ఏమైనా ఉంచుకో కదా. నాకు పెద్దగా ఆకలి లేదు సార్, అందుకని మీకే వేసేసాను, మీరే తాగండి. వేషాలు వేయకురా, ఇలా కూర్చో. నేను పొద్దున్నుంచి తినలేదంటే నువ్వు కూడా తినుండవు, ఎందుకంటే నువ్వు నాతోనే తిరిగావు కాబట్టి అని లల్లికి తినిపించడం మొదలుపెట్టాడు. ఇద్దరు కలిసి ఎలా అయితేనే పూర్తి చేసేశారు. విపుల్ కూడా జరిగినవి కొంచెం మర్చిపోతున్నాడు. లల్లి, నీకు నా మీద కోపం లేదా? నిన్ను నేను చాలా చిరాకు పడ్డాను కదా, కోపడ్డాను, విసుక్కున్నాను కదా. మీ కోపం నాకు కొత్త కాదు కదా సార్. మీ చిరాకు నేను చవి చూడేది కాదు కదా. అలాగే మీరు విసుక్కోవడం నేను అసలు పట్టించుకోలేదు. అదే కాక నేను మిమ్మల్ని మీ పరిస్థితుల్లో ఉండి ఆలోచించాను. నాకు అప్పుడే ఇవన్నీ పెద్ద విషయాలుగా అనిపించలేదు. ఇంకా మీరేం ఆలోచించకుండా పడుకోండి, నేనేదో ఒక రకంగా హాస్టల్కి వెళ్తాను, సరేనా అంది. ఇంత అర్ధరాత్రి ఎందుకులే, ఇక్కడే పడుకోపోని అన్నాడు. ఎందుకు సార్, మీరు జాగ్రత్తగా ఉండండి అని చెప్పి బయటికి బయలుదేరింది. విపుల్ మాటలు వినకుండా బయటకు వచ్చేసింది. బయటకు వచ్చి కిటికీల నుంచి విపుల్ని గమనించడం మొదలుపెట్టింది. విపుల్ ఉన్న బలంగా అక్కడే కూర్చుని సోఫాకి తల వాల్చుకుని అక్కడే ఉండిపోయాడు. ఈ సమయంలో ఆయన్ని ఇక్కడ వదిలి వెళ్ళడం అంత మంచిది పద్ధతి కాదు అనుకుంటా అని మళ్ళీ వెనక్కి వెళ్ళి కొట్టింది. విపుల్ పరుగున వచ్చి డోర్ ఓపెన్ చేశాడు. టటడా, నేను వచ్చేసాను. మీరు చెప్పింది నిజమే సార్, ఈ రాత్రి వెళ్ళడం అంత మంచి విషయం కాదు అని వెనక్కి తిరిగి వచ్చేసాను. ఇంకా ఆలస్యం ఏంటి, మీరు ఇక్కడే ఉన్నారు, పదండి రూమ్కి, పడుకునే టైం అయిపోయింది అని చేతులు పట్టుకుని రూమ్ లోపలికి తీసుకెళ్ళింది లల్లి. సరే, చాలా లేట్ అయింది కదా, పడుకోండి.
నువ్వు తప్పుగా అనుకోకంటే ఒక మాట, నువ్వు ఇక్కడ పడుకుంటావా? ఇక్కడ నాకు ఒక్కడిని పడుకుంటే ఏవేవో ఆలోచనలు వస్తుంటాయి, ప్లీజ్ తప్పుగా అనుకోకు అన్నాడు. అయ్యో, దానిలో తప్పుగా అనుకోవడానికి ఏముంది సార్, పర్వాలేదు, నేను ఇక్కడే పడుకుంటాను అని చెప్పి రూమ్ లోపలికి వెళ్ళింది. నేను సోఫాలో పడుకుంటా, నువ్వు మంచం మీద పడుకో అన్నాడు విపుల్. సార్, నాకు తెలుసు మీరు సోఫాలో పడుకోలేరు, మీరు మంచం మీద పడుకోని, నేను సోఫాలో పడుకుంటా అని సోఫాలో పడుకొని పోయింది లల్లి. ఉదయం 7 దాటింది. లల్లి ఇంకా లేయలేదు. విపుల్ అప్పటికే లేచి స్నానం చేసి రెడీ కూడా అవుతుండగా మెలకు వచ్చిన లల్లి అప్పుడే రెడీ అయిపోతున్నారు. ఎక్కడికి? ఆఫీస్కా? ఏంటి ఆఫీస్కా అని సోఫాలో ఉన్న పాప కింద పడింది. హే, కింద పడ్డావా అని దగ్గరకు వచ్చి పైకి లేపి, ఒక 10 నిమిషాలు టైం ఇవ్వండి, నేను కూడా రెడీ అయిపోతాను, ఇద్దరం కలిసి వెళ్దాం అని చెప్పి ఇద్దరు రెడీ అయి టిఫిన్ చేసి రిషిత కార్ తీసుకుని ఆఫీస్కి బయలుదేరారు. ఆఫీస్కి చేరుకున్న తర్వాత ఒక్కరు కూడా విపుల్కి గుడ్ మార్నింగ్ అని విష్ చేయలేదు. అతను వెళ్తున్నా ఎవరు కూడా పైకి లేచి నిలబడలేదు. అవన్నీ ఇద్దరు గమనిస్తూనే ఉన్నారు. లల్లి మనసులో, వీళ్ళెందుకు లేచి నిలబడడం లేదు, ఒక్కరు కూడా విష్ చేయడం లేదు, ఏంటబ్బా? నేరుగా తన ఆఫీస్ రూమ్కి వెళ్ళి చూసేసరికి షాక్ అయ్యారు ఇద్దరు. విపుల్, లల్లి లోపల చైర్మన్ సీట్లో శ్రద్ధని చూసి షాక్ అయ్యారు. శ్రద్ధ కలజోడు పెట్టుకుని కాలు మీద కాలేసుకుని కుర్చీలో అటు ఇటు తిరుగుతూ చుట్టూ 3 సెక్రటరీని పెట్టుకుని ఉంది. విపుల్ రావడం గమనించి, హో, ఇది నీ ఆఫీస్ కాదు, సూటు బూటు వేసుకొని బాగానే వచ్చావు. నేను ఇది నా ఆఫీస్ అని రాలేదులే అమ్మ, సారీ మేడం, నేను రిజైన్ చేయకపోతే మీరు ఆ కుర్చీలో కూర్చున్న ఉపయోగం ఉండదు, ఆ మాట మర్చిపోకండి అన్నాడు విపుల్. నీకు రాసి సైన్ చేసే కష్టం ఎందుకని నేను ఆల్రెడీ రెడీ చేయించాను నీ రెసిగ్నేషన్ లెటర్, ఇదిగో ఆ టేబుల్ మీద ఉంది, తీసుకొని సైన్ చేసుకో. సైన్ చేయను అని అలాంటి చీప్ ట్రిక్స్ నా దగ్గర ప్లే చేయకు, కామ్గా సైన్ చేసి ఇక్కడ నుంచి వెళ్ళిపో అంది శ్రద్ధ. నేను మీ అంత కాస్ట్ కాదులేండి, అయినా ఇంత చీప్ పనులు మేము చెయ్యం అని చెప్పి అక్కడున్న పేపర్లో సైన్ చేసి ఇచ్చేస్తాడు. హో, ఇప్పుడు నీకు తోడుగా మనుషులు లేరు, ఉద్యోగం లేదు కదా, పోనీలే ఒక పని చెయ్యి, వచ్చి నా కాలు పట్టుకో, మా ఆఫీస్లో నీకు ఒక జాబ్ ఇస్తా, దానితో వచ్చిన డబ్బుతో నువ్వు బ్రతకచ్చు, పర్వాలేదు, కమాన్ అని కాలు 2 ముందుకు చాచి కూర్చుంది శ్రద్ధ. ఒక తల్లిగా నీకు నేను చాలాసార్లు కాలికి నమస్కారం చేశాను, కానీ ఇప్పుడు నేను నా ఆత్మాభిమానం చంపుకొని నీకు నమస్కారం చేసే ప్రసక్తే లేదు. అదే కాక ఈరోజు నీ కంపెనీ నెంబర్ 1కి వెళ్ళడానికి కారణం ఎవరో మర్చిపోకు, ఇది నేను నీకు పడేసిన భిక్ష అని అనుకో అని చెప్పి బయటికి వెళ్ళిపోయాడు విపుల్. లల్లి కూడా తన చేతిలో ఉన్న పేపర్ అక్కడ పెట్టేసి బయటికి వెళ్తుండగా, చూడు లల్లి, నువ్వంటే నాకు ఎప్పుడూ కోపం లేదు, నీ సెక్రటరీ జాబ్ ఇంకా ఇక్కడే ఉంది, నువ్వు నాకు సెక్రటరీగా చెయ్యి. వాడు నీకు 50,000 మాత్రమే ఇచ్చాడు, నేను నీకు 1,00,000 రూపాయలు ఇస్తాను, నువ్వు నాతో పాటు ఉండిపో అంది శ్రద్ధ. లేదు మ్యామ్, నేను ఆల్రెడీ రిజైన్ చేసేసాను, ఇంకా ఇక్కడ నేను జాబ్ చేయలేను, వెళ్ళొస్తాను అని బయటకు అడుగు వేస్తుండగా, చేతులారా నీ జీవితాన్ని నువ్వు నాశనం చేసుకోకు, నెలకు 1,00,000 రూపాయల శాలరీని వదులుకొని ఏమీ లేని ఆ విపుల్ దగ్గరికి వెళ్తానంటున్నావు, కొంచెం బుద్ధిగా ఆలోచించు. నేను మీ అంత బాగా ఆలోచించలేను, అందుకని మంచి వైపే నడవాలి అని అనుకుంటున్నాను, నడుస్తాను కూడా, సార్కి ఇప్పుడు నా అవసరం చాలా ఉంది, నేను ఆయనతోనే ఉంటాను అని చెప్పి బయటికి వెళ్తూ తనకి సంబంధించిన వస్తువులు, విపుల్ తన సొంతమని అనుకున్న వస్తువులను తీసుకుని బయటికి వెళ్ళిపోయింది. దీనిని ఎలా అయినా సరే మన సొంతం చేసుకోవాలి, లేకపోతే వాడు నాకు పోటీ వస్తాడు, అదే కాక వారిద్దరి ప్రేమను చెప్పుకోలేదు అనుకుంటా, ఇంకా అయినా సరే ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా వాళ్ళిద్దరిని వేరు చేయాలి అనుకుంది శ్రద్ధ. కింద విపుల్ తన కోసం వెయిట్ చేస్తున్నాడు. సార్, బయలుదేరదామైతే అంది. అయ్యో, వచ్చిన పని సగంలోనే మర్చిపోయాని అని మళ్ళీ లోపలికి బయలుదేరాడు. అందరూ ఎవరి పనుల్లో వారుంటే, హలో పీపుల్స్ అని గట్టిగా పిలిచి, నేను మీకు చెప్పినట్టుగానే మన అరోమా సక్సెస్ అయిన తర్వాత మీకు ట్రిప్కి టికెట్స్ ఇస్తానని చెప్పాను కదా, ఈ రోజు నుంచి నేను మీకు బాస్ కాదన్న విషయం మీకు తెలుసు, అయినా సరే నేను ఏ పనిని అలా సగంలో వదిలేసి వెళ్ళిపోను, మీకందరికీ ఇవిగో టికెట్స్, కానీ వీటిని మీరు ఈ ఇయర్ మొత్తంలో ఒక్కసారి వాడుకోవచ్చు, మీకు కుదిరినప్పుడు అని చెప్పి అక్కడున్న టేబుల్ మీద పెట్టి పదాలల్లి వెళ్దాం అన్నాడు. సారీ, మర్చిపోయాను, నాకు ఇక్కడ ఉద్యోగం లేదు, కానీ నీకుంటుంది కదా, ఆ విషయమే గుర్తులేదు, నువ్వు ఇంకా నా సెక్రటరీవే అనుకుంటున్నాను అని చెప్పి బయటికి వెళ్ళిపోయాడు విపుల్. సార్, మీరు కారులో వెయిట్ చేయండి, నేను ఇప్పుడే వస్తాను అని చెప్పి లోపల ఆనంద్ ఉంటే తన దగ్గర పరుగున వెళ్ళింది. ఏంటి, నువ్వు వెళ్ళిపోతున్నావా అన్నాడు ఆనంద్. పో, నీతో నేను మాట్లాడను ఇంకా అన్నాడు. అన్నయ్య, నా కుటుంబం తర్వాత కుటుంబంలో అనుకున్నది నిన్నే, నువ్వు నా బెస్ట్ అన్నవు, నీకు చెప్పకుండా వెళ్తానో చెప్పు, నీకు నా నెంబర్ ఇస్తున్నాను, తీసుకో, నాకు ఫోన్ చేయి, మర్చిపోకు అని చెప్తూ బయటికి వెళ్ళిపోయింది లల్లి. ఏంటి, నువ్వు బయటకు వచ్చేస్తున్నావు, కొంపదీసి నీకు ఉద్యోగం లేదని చెప్పింది ఆవిడ, నేను వెళ్ళి అడుగుతానుండు అని వెళ్తున్నా అతన్ని చేపట్టుకున్నాపి. అయ్యో, నేను చెప్పే వరకు కూడా ఆగరా సార్ మీరు, నేనే మానేశాను ఉద్యోగం. నీకేమైనా పిచ్చా, ఎందుకు మానేశావు, నీకు ఉద్యోగం అవసరం కదా అన్నాడు.
ఇబ్బంది కలిగించే అవసరాలు ఎందుకు లేని సార్, వాటిని వదిలించుకుంటేనే మనిషికి మనసుకి ప్రశాంతత అంది. వద్దు, నువ్వు వెళ్ళి సంతోషంగా ఉద్యోగం చేసుకోవాలి, నా బ్రతికేదో నేను చూసుకుంటాను అన్నాడు. ఆహా, అదాంటి అలా అంటున్నారు? రాత్రి కదా నాకు తోడుగా ఉంటానని అడిగారు, అప్పుడే నీ దారి నీది నా దారి నాది అంటున్నారు. ఏంటి వదిలించుకోవాలని అనుకుంటున్నారా? అలాంటివేమీ కుదరు, పదండి పదండి అంది లల్లి. లల్లి, ఇప్పుడు నీకు తెలియడం లేదు, కొన్ని రోజులైన తర్వాత అనిపిస్తుంది, అయ్యో ఈయన కోసం అనవసరంగా వదిలేశాను జాబ్ అని. అచ్చా, అంత లేదు, నేనేమీ శ్రద్ధ అని కాదు అని అంది లల్లి. సార్, నేను మీతో ఒక విషయం చెప్పాలని అనుకుంటున్నాను అంది లల్లి. చెప్పు, ఏంటది? అది తినేసి మాట్లాడుకుందాం, గెస్ట్ హౌస్కి వెళ్ళిన తర్వాత, సరేనా అంది లల్లి. విపుల్ సరే అని చెప్పి ఇంటికి తీసుకుని వెళ్ళిపోయాడు. ఇద్దరు చేతులు కడుక్కొని వాళ్ళు తెచ్చుకున్న పార్సల్స్ ఓపెన్ చేసుకుని తినడం మొదలుపెట్టారు. ఇద్దరు తినేసి అలా కూర్చునుండగా లల్లి ఏదో చెప్తానన్నావు, ఏంటి ఇంతకీ అన్నాడు. సార్, అదేంటంటే. అదేంటి అంతలా సంకోచిస్తున్నావు? పర్వాలేదు చెప్పు అన్నాడు. అంటే మీరు నేను చెప్పిన దానిని ఎలా తీసుకుంటారా అని నా అనుమానం. అమ్మో, ఇంతలా అడుగుతున్నావంటే ఏదో పెద్ద విషయమే, చెప్పు, నేను బాగానే తీసుకుంటానులే అన్నాడు. అయితే చెప్పేస్తాను సార్ అంది. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.